అందరికీ నమస్కారం. ద మర్చండైజింగ్ కోర్స్ మాడ్యూల్ 8కు స్వాగతం. ఈరోజు మనం రిటైల్ స్టోర్ ప్లానింగ్ మరియు విజువల్ మర్చండైజింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు రిటైల్ స్టోర్ ప్లానింగ్ అంటే ఒక స్టోర్‌లో ప్రొడక్ట్‌ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, కస్టమర్ ఆ షాప్‌లో ఎలా తిరిగితే బావుంటుంది, వాళ్ళకి ఎలాంటి షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ కలిగించాలి, ఇవన్నీ రిటైల్ స్టోర్ ప్లానింగ్ కిందకొస్తాయి. ఇందులో మొదటి అంశం స్టోర్ లేఅవుట్స్. అంటే కస్టమర్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎలా గైడ్ చేయాలి అనేది దీని ద్వారా డిసైడ్ చేస్తారు. మనకు షాపింగ్ చేస్తుంటే ప్రొడక్ట్స్ ఒక్కొక్క దగ్గర అరేంజ్ చేసి ఉంటాయి. ఈ విధంగా అరేంజ్ చేయడాన్ని స్టోర్ లేఅవుట్ అంటారు. ఇందులో 3 రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు. గ్రిడ్ లేఅవుట్, లూప్ లేఅవుట్ మరియు ఫ్రీ ఫ్లో లేఅవుట్. గ్రిడ్ లేఅవుట్ అంటే క్రమంగా ర్యాక్స్‌లో మనం ప్రొడక్ట్స్‌ని అరేంజ్ చేయడం. అంటే మనం డీమార్ట్‌లో, రిటైల్ కిరాణా స్టోర్స్‌లో చూస్తూ ఉంటాం కదా! ఎలక్ట్రానిక్‌కి సంబంధించిన వస్తువులు ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి అని మనకి సైన్ బోర్డ్స్ పెట్టి ఉంటాయి. అలా మనకి ఏది ఎక్కడుంది అనేది ఈజీగా తెలుసుకోవడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లూప్ లేఅవుట్ లేదా రేస్ ట్రాక్ లేఅవుట్ అంటారు. ఇది కస్టమర్ మొత్తం షాప్ చుట్టూ తిరిగి ప్రతి వస్తువుని చూసే విధంగా ఉంటుంది. మనం బయటికి రాకముందు ప్రతి సెక్షన్‌ని విజిట్ చేసి వచ్చేలాగా ఉంటుంది. ఫ్రీ ఫ్లో లేఅవుట్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ క్రియేటివ్‌గా ఉంటుంది. బొటిక్స్ లేదా రిటైల్ ఫ్యాషన్ స్టోర్స్‌లో ఇది ఎక్కువగా వాడుతుంటారు. ఉదాహరణకు మనం జూడియో తీసుకుంటే అక్కడ వస్తువులు డిఫరెంట్ యాంగిల్స్‌లో పెట్టేసి ఉంటాయి. మనం ఎట్నుండైనా వెళ్ళి ఆ వస్తువులను తీసుకొని రావచ్చు. ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్. ప్రొడక్ట్ ప్లేస్‌మెంట్ అనేది స్టోర్ ప్లానింగ్‌లో చాలా ముఖ్యమైన అంశం. ఇందులో ప్రొడక్ట్స్‌ని ఎక్కడ పెట్టాలి, ర్యాక్‌లో ఏ విధంగా ఉంచాలి అనే దాని గురించి డిసైడ్ చేస్తారు. కస్టమర్ బాగా ఎక్కువగా కొనే ప్రొడక్ట్స్‌ని లో లెవెల్‌లో పెడతారు. ఎందుకంటే మనం ఆ ప్రోడక్ట్ మనకు నచ్చితే గనుక అది ఎక్కడున్నా మనం వెతుక్కొని వెళ్ళి తీసుకుంటాం. అదే ఖరీదైనవి అనుకోండి కొన్నిసార్లు వాటిని పట్టించుకోము. కాబట్టి అవి హై లెవెల్‌లో ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. విజువల్ మర్చండైజింగ్ అంటే మనకు ఒక ప్రోడక్ట్ కళ్ళకి ఇంపుగా ఆకట్టుకునేలా చూపించడం. అది అందంగా ఉండాలి మరియు కస్టమర్‌కి అది ఎలా ఉంటే నచ్చుతుంది అని దాని గురించి అవగాహన కలిగేలాగా ప్రదర్శించడం. ఇప్పుడు ఇవి విజువల్ మర్చండైజింగ్ కీ ప్రిన్సిపల్స్ అన్నమాట. ఫస్ట్ ది ఎస్థెటిక్స్. ఎస్థెటిక్స్ అంటే కలర్, షేప్, డిజైన్ ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం షోరూమ్‌లో ఏ వస్తువుని ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలి, ఎలా ప్రదర్శించాలి అనేది డిసైడ్ చేస్తాం. ఇంకా సైకాలజీ విషయానికి వస్తే మనం ప్రోడక్ట్‌ని పెట్టే ప్లేస్‌మెంట్‌ని బట్టి అండ్ కలర్ కాంబినేషన్స్‌ని బట్టి కస్టమర్ మైండ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలగడం. అలాగే ఇన్నోవేషన్ విషయానికి వస్తే వస్తువుల్ని ఎలా అరేంజ్ చేస్తే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు అని కొత్త విధాలుగా రకరకాలుగా డిస్ప్లేస్ అరేంజ్ చేయడం. ఉదాహరణకి మనం ఐక్యామ్ తీసుకుంటే వాళ్ళు డిస్ప్లేస్ అన్ని రూమ్ సెటప్స్ వేసి ఉంటాయి. మనకు అది చూడంగానే ఇది నా రూమ్‌లో ఉంటే ఎంత బావుంటుందని అనిపించేలా చేస్తారనమాట. బ్యాలెన్స్ అంటే ప్రొడక్ట్స్ అరేంజ్ చేసే విధానాన్ని బట్టి హార్మోనియస్ లుక్‌ని క్రియేట్ చేస్తుంది. అది మనం అసిమెట్రిక్‌గా క్రియేట్ చేస్తామా, సిమెట్రిక్‌గా క్రియేట్ చేస్తామా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ అది ఎంత అట్రాక్టివ్‌గా ఉంటుందనే దాన్ని బట్టి మనం అరేంజ్‌మెంట్స్ అనేవి చేస్తామన్నమాట. కాంట్రాస్ట్ పెద్ద, చిన్న సైజులు అంటే లైక్ కలర్స్‌ని బట్టి, సైజెస్‌ని బట్టి అండ్ టెక్స్చర్స్‌ని బట్టి మనం వాటిని అరేంజ్ చేస్తాం. ఫోకల్ పాయింట్స్ అంటే మనం షాప్‌లోకి వెళ్ళగానే మన కళ్ళు ఏ వస్తువులపై పడతాయి అదే ఫోకస్ పాయింట్. అలాగే రూల్స్ ఆఫ్ థర్డ్ మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా! అలా ఫాలో చేస్తాం. ఇది షాపింగ్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఇంకా కలర్స్ అండ్ లైటింగ్ విషయానికొస్తే ముందుగా కలర్ సైకాలజీ గురించి మాట్లాడదాం. ఇందులో మనం మోస్ట్‌లీ 2 టైప్స్ ఆఫ్ కలర్ సైకాలజీ యూజ్ చేస్తాం. వార్మ్ కలర్స్ లేదా కూల్ కలర్స్. వార్మ్ కలర్స్ అంటే రెడ్, ఆరెంజ్ ఇలా మనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రెండింగ్ సీజన్స్‌లో వాడుతూ ఉంటారు. ఫెస్టివ్ సీజన్స్‌లో యూజ్ చేస్తారు. కూల్ కలర్స్ వచ్చేసరికి బ్లూ, గ్రీన్ ఇవి కామ్ ఫీలింగ్స్‌ని ఇస్తూ ఉంటాయి. లైట్స్‌ని పెట్టే విధానాన్ని బట్టి ప్రోడక్ట్ డిస్‌ప్లే అనేది చేంజ్ అవుతుంది. మనం థీమ్స్ విషయానికొస్తే థీమాటిక్ డిస్‌ప్లేస్ యూజ్ చేయొచ్చు. లేదంటే కొన్ని ఎలిమెంట్స్ యూజ్ చేసి మన డిస్‌ప్లేని ఇంప్రూవ్ చేయొచ్చు. లేదా ఇంటరాక్టివ్ డిస్‌ప్లే అంటే మనం ట్రెండ్స్ అవి చూస్తూ ఉంటాం కదా! అక్కడికి వెళ్ళి ముట్టుకొని కొనడం లాంటివన్నమాట. డిస్‌ప్లే ద్వారా కస్టమర్‌కి మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలాగా మనం షాపింగ్ అనుభవం కలిగించడం గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. డిస్‌ప్లేస్ అనేది తరచుగా రిఫ్రెష్ చేస్తూ ఉండాలి.
ఒకే ఐటెంని పదే పదే చూస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది కదా! కాబట్టి ట్రెండ్‌కి తగ్గట్టు, సీజన్స్‌కి తగ్గట్టు డిస్‌ప్లేస్ అనేవి మారుస్తూ ఉండాలి. అండ్ ఫ్రంట్ డోర్స్ డిస్‌ప్లేస్ అనేవి చాలా నీట్‌గా, అట్రాక్టివ్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. కస్టమర్‌ని సెంటర్‌గా చూసుకొని మనం ఆలోచించాలి. వాళ్ళకి కావాల్సింది ముందు చూపించాలి. అలాగే ఎక్కువ సైన్ బోర్డ్స్ కూడా లేకుండా మినిమమ్‌గా ఉండేలా చూసుకోవాలి. చిన్న యారోస్ కానీ, బోర్డ్స్ కానీ ఈజీగా గైడ్ చేసేలా ఉండాలి. ప్రోడక్ట్ డిస్‌ప్లే అనేది చక్కగా ఉండాలి. అప్పుడే షాపింగ్ అనేది కస్టమర్‌కి సులభంగా, మెమరబుల్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెడ్డింగ్ డ్రెస్ షాప్ తీసుకుంటే వాళ్ళ థీమ్ అంతా కూడా వెడ్డింగ్‌కి సంబంధించినట్టు సెట్ చేసి ఉంటుంది. అలాగే డ్రెస్సులు కూడా బొమ్మలకి పెళ్ళికూతురులాగా రెడీ చేసి ఉంటాయి. కస్టమర్ షాప్‌లో ఆ బొమ్మని చూడగానే వాళ్ళని ఆ ప్లేస్‌లో ఊహించుకొని వాళ్ళకెలా ఉంటుందా అనే అనుభూతిని ఫీల్ అవుతారు. ఇలా మనం కస్టమర్‌ని ఎమోషనల్‌గా కనెక్ట్ చేయవచ్చు. ప్రొడక్ట్స్ అనేవి కేటగిరీస్‌కి తగ్గట్టుగా వేరువేరుగా విభజించి పెట్టుకోవాలి. కస్టమర్ ఏ వస్తువుని ఎక్కడ ఉన్నది అని ఈజీగా తెలుసుకొని తీసుకోగలిగేలాగా ఉండాలి. అలాగే లైట్స్, ఫ్రేగ్రెన్స్ అనేవి మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన బ్రాండ్ ఐడెంటిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కస్టమర్ ఒక్కసారి మన షాప్ నచ్చితే గనుక మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తారు. దానివల్ల మనకి కస్టమర్ లాయల్టీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన స్టోర్‌లోకి ఎంటర్ అయితే మన బ్రాండ్ ఒక స్టోరీ చెప్పేలాగా ఉండాలి. కస్టమర్‌లో క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఎమోషన్ ఇలాంటివి కలిగించాలి. మనం ఏ వస్తువు అమ్మినా దాన్ని ఎలా చూపిస్తున్నామో ఆ మేరకు మన కస్టమర్ మన దగ్గరే ఉండిపోయేలా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. తర్వాతి మాడ్యూల్‌లో కలుసుకుందాం.